సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, సీఎం చంద్రబాబు. అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్. అమరావతి ఓఆర్ఆర్కు ఓకే. అందరూ ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి తింటే కాళ్లకు బలం. ఈరోజు వార్తలను చూద్దాం. నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రగతి, అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని, నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని ఆకాంక్షించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నరేట్కో ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరేట్కో ప్రాపర్టీ షోను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు. వైకాపా విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాకే ఆక్సిజన్ అందించి నిలబెడుతున్నామని చెప్పారు. నాటి పాలనలో నిర్మాణ రంగం అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి అన్నారు. అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్. సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కోసారి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇకపై ఈ కష్టాలు తీరనున్నాయి. విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నౌటపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర కొత్తగా 6 వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90% పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్ హైటెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించిన అధికారులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచే 2 వైపులా రాకపోకలకు అనుమతించారు. గొల్లపూడి, చిన్నౌటపల్లి మధ్య ప్రయాణానికి గంటలోపే సమయం పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతి ఓఆర్ఆర్కు ఓకే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్ఆర్కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఇది అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. గత నెల 20న మోర్ట్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి. అందరూ ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల హనీమూన్ కాలం అందరికీ అయిపోయిందని, ఇక ఒళ్ళు వంచి పనిచేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణం పిఠాపురం నుంచి మొదలు పెడతానని ప్రకటించారు. నెలలో 2 వారాలు ఇక్కడే ఉంటానన్నారు. ప్రతి గ్రామం తిరుగుతానని, ఒళ్ళు వంచి పనిచేస్తానని, ఆ తర్వాతే ఓట్లడుగుతానని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలన పూర్తయ్యాక ఇంకోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వొచ్చని అనిపిస్తే ఇవ్వండి, లేదంటే వదిలేయండి అని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్రమంతా తిరుగుతానని, ప్రతి జిల్లా కేంద్రంలోనూ పర్యటిస్తానని చెప్పారు. పిఠాపురం శక్తిపీఠంపై ఆనవేసి మనస్ఫూర్తిగా చెబుతున్నానని, 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కుమారపురంలో ఆయన ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఇవి తింటే కాళ్లకు బలం. మనం నిలబడాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా కాళ్ళు బలంగా ఉండాలి. కొంతమందికి తరచూ కాళ్లలో తిమ్మిరి వస్తూ ఉంటుంది. పాదాల్లో సిరలు ఉబ్బి నొప్పిని కలిగిస్తుంటాయి. అలా కాకుండా కాళ్లలో కండరాలు పటిష్టంగా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్. ఇందులో ప్రోటీన్లు అధికం. చికెన్ బ్రెస్ట్ని గ్రిల్ లేదా బేక్ చేసి తీసుకున్నా, ఉడికించి సలాడ్లో కలుపుకుని తిన్నా ప్రయోజనం కనిపిస్తుంది. కూరగాయలతో కలిపి వండుకుని బ్రౌన్ రైస్తో తింటే శరీరానికి సమతులాహారం లభించి కాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. గ్రీన్ యోగర్ట్. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలం. ఇవి ఎముకలకు, కండరాలకు పుష్టినిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియని వేగవంతం చేసి శరీరానికి పోషకాలు అందిస్తాయి. ఏదైనా స్మూతీలో కలుపుకుని తీసుకుంటే కాళ్లకు బలం చేకూరుతుంది. సోయా పన్నీర్. ఇది శాకాహారులకు వరం లాంటిది. మాంసంలో లభించే ప్రోటీన్లన్నీ ఇందులో ఉంటాయి. దీనిలో ఉండే 9 రకాల అమైనో యాసిడ్లు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. దీనిలోని మెగ్నీషియం కండరాల తిమ్మిరిని పోగొడుతుంది. సోయా పన్నీర్ను గ్రిల్ చేసి లేదంటే ప్యాన్ మీద తేలికగా వేయించి తినడం వల్ల కాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర. ఇందులో ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని ఆక్సిజన్ కండరాలకు చేరేలా చేస్తాయి. కాళ్లలో కండరాల తిమ్మిరిని తొలగించి పటుత్వాన్ని పెంచుతాయి. పాలకూరని సన్నగా తరిగి సలాడ్స్, స్మూతీల్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఆలివ్ నూనె, వెల్లుల్లితో కలిపి కొద్దిగా వేయించి కూడా తినవచ్చు. క్వినోవా, చియా గింజలు, బాదం. వీటిలో కూడా అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాళ్లలో కండరాలు బిగుసుకుపోకుండా చేస్తాయి. దీనివల్ల మోకాళ్ళు, పాదాలలో నొప్పులు రాకుండా ఉంటాయి. రోజుకు 5 బాదం పప్పులను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తొక్కు తీసి తింటే మంచిది. చియా గింజలను ఓట్మీల్, స్మూతీల్లో కలుపుకుని తీసుకోవచ్చు. క్వినోవాను ఉడికించి సలాడ్స్, సూప్లలో కలుపుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గుజరాత్లో 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ. రాష్ట్రంలో 3కు చేరిన కేసుల సంఖ్య. గుజరాత్లోని సాబర్కాంఠా జిల్లాలో 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ కేసుల సంఖ్య 3కు చేరినట్లు అధికారులు శుక్రవారం నిర్ధారించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2 సార్లే, మూడోసారి రాయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. జేఈఈ అడ్వాన్స్ రాసుకునే అవకాశాలను 3 నుంచి 2 సార్లకు తగ్గిస్తూ జాయింట్ అడ్మిషన్ బోర్డు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో 2024 నవంబర్ 5 నుంచి నవంబర్ 18 మధ్య కోర్సుల నుంచి డ్రాపౌట్ అయిన విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించింది. జేఏబీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎదురులేని సాత్విక్ జోడీ. మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రతీక మెరిసే, ఆరంభం అదిరే. రాణించిన తేజల్, స్మృతి. ఐర్లాండ్పై భారత్ విజయం. సొంతగడ్డపై వరుస విజయాలతో సాగుతున్న భారత అమ్మాయిల జట్టు మళ్లీ అదరగొట్టింది. ఐర్లాండ్పై విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. మేటి జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్. భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024కు గాను మేటి పురుష జావెలిన్ త్రో అథ్లెట్గా నీరజ్ను ఎంపిక చేసింది. క్రికెట్కు ఆరోన్ వీడ్కోలు.
భారత పేసర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కెరీర్ ఆసాంతం గాయాలతో బాధపడిన 35 ఏళ్ల ఈ జార్ఖండ్ బౌలర్ విజయ్ హజారే ట్రోఫీతో కెరీర్ను ముగించాడు. 2010-11 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారానే ఆరోన్ వెలుగులోకి వచ్చాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.